ఇప్పుడు కొంతమంది డాక్టర్లు శరీరము పైనుంచి కింది దాకా శరీరం ఒకటే. కానీ కళ్ళ డాక్టర్ వేరు, చెవి, ముక్కు సంబంధించిన డాక్టర్ వేరు, నోటికి సంబంధించినటువంటి డెంటిస్ట్ వేరు. ఏమి? అవును. అలాగే కార్డియాలజీ వేరు. అవును. ఇలా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క మామూలుగా గ్రహాలను బట్టి చెప్పేటువంటి విధానము, పాద సాముద్రికము, హస్త సాముద్రికము, ముఖ సాముద్రికము, ముఖాన్ని బట్టి తెలియజేసేటువంటిది గూడా ఉంది. ఈ ముఖం ఇలా ఉంది అంటే, ఈ ముఖానికి ఈ పడం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతవరకు ఉన్నది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతవరకు ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమిటి అనేటువంటిది ఒక కొలత, ప్రామాణికం. కనుబొమ్మలు కలిసి ఉంటే ఏమిటి, కనుబొమ్మలు ఎంత దూరములో ఉంటే ఏమి జరుగుతుంది, అన్ ఇదొక విధానము. ఇలా అన్ని అనేక రకాలలో భాగంగా ఈ చేతి రేఖలది. అంటే ఒక మనిషి రూపాన్ని బట్టి అతను అలా ప్రవర్తిస్తాడు. అతని జీవితంలో ఇవి జరగబోతున్నాయి అని చెప్పగలుగుతారా? ఖచ్చితంగా రూపాన్ని బట్టి కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా తెలుస్తుంది.